మిత్రులారా అందరికీ నమస్తే. ఒకసారి మెట్టిపల్లి ఖాదీ బోర్డును చూడండి మిత్రులారా, అందరూ చూడండి మెట్టిపల్లి ఖాదీ బోర్డును. ఒకప్పుడు చేనేతలకు ఉపాధి కల్పించేటువంటి ఖాదీ కర్మాగారం ఈరోజు మొత్తం అన్యక్రాంతమైపోయింది. దళారుల చేతుల్లో దందాగా మారిపోయింది. కల్వకుంట్ల విద్యాసాగర్ రావు గారి ధనదాహమో లేక పాలకుల పైశాచికమో కానీ మొత్తం ఖాదీ బోర్డు వ్యవస్థ నిర్వీర్యమైపోయింది. దాదాపు ఒక 30 ఎకరాల స్థలంలో అక్రమ కట్టడాలు, లీజుల పేర కబ్జాలు చేస్తూ, కోట్లు ఉమ్మరిస్తూ, కోట్లు సంపాదిస్తూ ఖాదీ బోర్డును అభివృద్ధి చేస్తున్నామని దొంగ ప్రకటనలు చేస్తున్నారు నాయకులు. ఖాదీ బోర్డును అభివృద్ధి చేయడం అంటే ఏంటి? చేనేతలకు ఉపాధి కల్పించాలి, చేనేతలకు చేతిన పని కల్పించాలి, చేనేత వృత్తిని కాపాడాలి. అప్పుడే ఖాదీ బోర్డు వ్యవస్థ అభివృద్ధి చెందినట్టు అవుతుంది. ఒకసారి చూడండి మిత్రులారా, మొత్తం అక్రమ కట్టడాలే ఇష్టానుసారంగా చేనేతలు రోడ్డు మీద పడేసి, చేనేతల్ని గల్లబట్టి బయటకు నూగేసి, చేనేతల ఆకలి చావులకు కారణమవుతూ ఖాదీ బోర్డు పాలకులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు గారు కావచ్చు, మీకు అందరూ కూడా ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడ్డారు. కల్వకుంట్ల విద్యాసాగర్ రావు గారు, ఇది ఎంతవరకు సబబు ఒక్కసారి ఆలోచించండి. ఇలా చేనేతలు రోడ్డు మీద పడేసి కోర్టు సంపాదిస్తున్నారు కదా, అక్రమ కట్టడాలు మిత్రులారా ఎంత దారుణం అంటే ఇవన్నీ అవే. ఆ కనిపిస్తున్న కట్టడాలన్నీ కూడా ఖాదీ బోర్డు వ్యవస్థకు సంబంధించిందే. మొత్తం ఖాదీ బోర్డు వ్యవస్థను విచ్ఛిన్నం చేసి చేనేత వృత్తిని సమాధి చేసి, ఒక చేనేత కూడా చూడండి మొత్తం అక్రమ కట్టడాలు చూడండి మిత్రులారా, అవన్నీ కట్టడాలు చూడండి, టోటల్ చూడండి ఆ కట్టడాలు చూడండి మిత్రులారా. ఎక్కడన్నా చేనేత ముఖం కనిపిస్తుందా? ఎక్కడన్నా చేనేత కార్మికుడు కనిపిస్తున్నాడా? మరి ఖాదీ బోర్డు వ్యవస్థలు చేనేత కార్మికులకు ఉపాధి కల్పించాలే కానీ ఇట్లా కాంట్రాక్టులు, కబ్జాకోరులు, దగాకోరులు, గుండాలు, రౌడీలు కబ్జాలు చేస్తుంటే ఇది ఎంతవరకు సబబు? మారిన కాంగ్రెస్ ప్రభుత్వము వెంటనే స్పందించి మెట్టిపల్లి ఖాదీ బోర్డు అక్రమాలపై, అక్రమ కట్టడాలపై న్యాయ విచారణ జరిపించి ఈ అక్రమ కట్టడాన్ని కూల్చివేసి అక్రమార్కులను జైలుకు పంపించి ఈ ఖాదీ బోర్డు వ్యవస్థను పునఃప్రారంభించి చేనేతలకు న్యాయం చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతున్నాం మిత్రులారా. ఆలోచించని మిత్రులారా, గింత దరిద్రమా, గింత దౌర్భాగ్యమా?